హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వంటగది అంటే కిచెన్ మరియు వంట అంటే కుకింగ్కు సంబంధించిన రోజువారీ వాక్యాలను నేర్చుకోబోతున్నాం. మనము ఇవి ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు హిందీ, హిందీ టు హిందీ తెలుగు స్క్రిప్ట్ రూపంలో తెలుసుకుంటాం. ఇవి మీ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు డైలీ కమ్యూనికేషన్కు చాలా ఉపయోగపడతాయి. మరి ఆలస్యం ఎందుకు? మనం వెంటనే వంట మరియు కిచెన్ వాక్యాలను నేర్చుకోవడం మొదలు పెడదాం. నెంబర్ 1, ఐ యామ్ కుకింగ్ రైస్. ఐ యామ్ కుకింగ్ రైస్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే నేను అన్నం వండుతున్నాను. ఇక్కడ నేను అంటే ఐ యామ్, అన్నం అంటే రైస్, వండుతున్నాను అంటే కుకింగ్. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే మే చావల్ పకా రహా హూ. మే అంటే నేను, చావల్ అంటే అన్నం, పకా రహా హూ అంటే వండుతున్నాను. నెంబర్ 2, ప్లీజ్ బ్రింగ్ అ ప్లేట్. తెలుగులో దయచేసి ఒక ప్లేట్ తీసుకురండి. ఇక్కడ దయచేసి అంటే ముందుగా చెప్పినట్టు, ముందు వీడియోస్లో చెప్పినట్టు ప్లీజ్. ఒక ప్లేట్ అంటే ఎ ప్లేట్, తీసుకురండి అంటే బ్రింగ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే కృపయా ఏక్ ప్లేట్ లే ఆయియే. ఇక్కడ కృపయా అంటే దయచేసి, ఏక్ ప్లేట్ అంటే ఒక ప్లేట్, లే ఆయియే అంటే తీసుకురండి. నెంబర్ 3, కట్ ద వెజిటేబుల్స్. కట్ ద వెజిటేబుల్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే కూరగాయలు కట్ చేయండి. ఇక్కడ కూరగాయలు అంటే వెజిటేబుల్స్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే సబ్జియా కాటో. సబ్జియా అంటే కూరగాయలు, కాటో అంటే కట్ చేయండి. నెంబర్ 4, వాష్ ద డిషెస్. వాష్ ద డిషెస్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే పాత్రలు కడగండి. ఇక్కడ పాత్రలు అంటే డిషెస్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే బర్తన్ ధోవో. ఇక్కడ బర్తన్ అంటే పాత్రలు. నెంబర్ 5, లైట్ ద గ్యాస్ స్టవ్. లైట్ ద గ్యాస్ స్టవ్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే గ్యాస్ స్టవ్ వెలిగించండి. వెలిగించండి అంటే లైట్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే గ్యాస్ స్టవ్ జలావో. ఇక్కడ జలావో అంటే వెలిగించండి. నెంబర్ 6, బ్రింగ్ సమ్ వాటర్. బ్రింగ్ సమ్ వాటర్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే కొంచెం నీరు తీసుకురండి. ఇక్కడ కొంచెం అంటే సమ్, నీరు తీసుకురండి, నీరు అంటే వాటర్, తీసుకురండి అంటే బ్రింగ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే థోడా పానీ లే ఆవో. ఇక్కడ థోడా అంటే కొంచెం, పానీ అంటే నీరు, లావో అంటే తీసుకురండి. నెంబర్ 7, ద ఫుడ్ ఈజ్ రెడీ. ద ఫుడ్ ఈజ్ రెడీని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే భోజనం సిద్ధంగా ఉంది. భోజనం అంటే ఫుడ్, సిద్ధంగా ఉంది అంటే రెడీ. హిందీలో ఎలా చెప్పొచ్చంటే ఖానా తయార్ హే. ఇక్కడ ఖానా అంటే భోజనం, తయార్ హే అంటే సిద్ధంగా ఉంది. నెంబర్ 8, సర్వ్ ద ఫుడ్. సర్వ్ ద ఫుడ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే భోజనం వడ్డించండి. ఇక్కడ భోజనం అంటే ఫుడ్, వడ్డించండి అంటే సర్వ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే ఖానా పరోసియే. ఇక్కడ ఖానా అంటే భోజనం, పరోసియే అంటే వడ్డించండి. నెంబర్ 9, ద మిల్క్ ఈజ్ బాయిలింగ్. ద మిల్క్ ఈజ్ బాయిలింగ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే పాలు మరుగుతున్నాయి. ఇక్కడ పాలు అంటే మిల్క్, మరుగుతున్నాయి అంటే బాయిలింగ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే దూద్ ఉబాల్ రహా హే. ఇక్కడ దూద్ అంటే పాలు, ఉబాల్ రహా హే అంటే మరుగుతున్నాయి. నెంబర్ 10, యాడ్ సమ్ సాల్ట్. యాడ్ సమ్ సాల్ట్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే కొంచెం ఉప్పు వేయండి. ఇక్కడ కొంచెం అంటే సమ్, ఉప్పు వేయండి అంటే సాల్ట్, యాడ్ సమ్ సాల్ట్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే థోడా నమక్ డాలో. థోడా అంటే కొంచెం, నమక్ డాలో అంటే ఉప్పు వేయండి. నెంబర్ 11, స్టిర్ ద కర్రీ. ఇక్కడ స్టిర్ అంటే కలపండి, కర్రీ అంటే కూర.
స్టిర్ ద కర్రీ అంటే తెలుగులో కూర కలపండి. హిందీలో ఎలా చెప్పొచ్చంటే సబ్జీ చలావో. ఇక్కడ సబ్జీ అంటే కూర, చలావో అంటే కలపండి. నెంబర్ 12 ద టీ ఈజ్ హాట్. ద టీ ఈజ్ హాట్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే టీ వేడిగా ఉంది. వేడిగా ఉంది అంటే వేడి అంటే ఇక్కడ హాట్ ఉంది, వేడిగా ఉంది అంటే ద టీ ఈజ్ హాట్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే చాయ్ గరం హే. ఇక్కడ చాయ్ అంటే టీ, గరం హే అంటే వేడిగా ఉంది. నంబర్ 13 టర్న్ ఆఫ్ ద స్టవ్. టర్న్ ఆఫ్ ద స్టవ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే స్టవ్ ఆఫ్ చేయండి. ఇక్కడ ఆఫ్ చేయండి అంటే టర్న్ ఆఫ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే స్టవ్ బంద్ కరో. బంద్ కరో అంటే ఆఫ్ చేయండి. నంబర్ 14 క్లీన్ ద కిచెన్. క్లీన్ ద కిచెన్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే వంటగది శుభ్రం చేయండి. ఇక్కడ వంటగది అంటే కిచెన్, శుభ్రం చేయండి అంటే క్లీన్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే రసోయి సాఫ్ కరో. ఇక్కడ రసోయి అంటే వంటగది, సాఫ్ కరో అంటే శుభ్రం చేయండి. నెంబర్ 15 బ్రింగ్ ద స్పూన్. బ్రింగ్ ద స్పూన్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే స్పూన్ తీసుకురండి. ఇక్కడ తీసుకురండి అంటే బ్రింగ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే చమ్మచ్ లే ఆవో. ఇక్కడ చమ్మచ్ అంటే స్పూన్, లే ఆవో అంటే తీసుకురండి. నెంబర్ 16 వేర్ ఈజ్ ద నైఫ్. వేర్ ఈజ్ ద నైఫ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే కత్తి ఎక్కడ ఉంది. ఇక్కడ కత్తి అంటే నైఫ్, ఎక్కడ ఉంది అంటే వేర్ ఈజ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే చాకు కహా హే. ఇక్కడ చాకు అంటే కత్తి, కహా హే అంటే ఎక్కడ ఉంది. నెంబర్ 17 డోంట్ స్పిల్ ద మిల్క్. డోంట్ స్పిల్ ద మిల్క్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే పాలు చిందించవద్దు. ఇక్కడ చిందించవద్దు అంటే డోంట్ స్పిల్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే దూద్ మత్ గిరావో. ఇక్కడ దూద్ అంటే పాలు, మత్ గిరావో అంటే చిందించవద్దు. నెంబర్ 18 కీప్ ద లిడ్ క్లోజ్డ్. కీప్ ద లిడ్ క్లోజ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే మూత మూసి ఉంచండి. ఇక్కడ మూత అంటే లిడ్, మూసి ఉంచండి అంటే క్లోజ్డ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే డక్కన్ బంద్ రఖో. ఇక్కడ డక్కన్ అంటే మూత, బంద్ రఖో అంటే మూసి ఉంచండి. నెంబర్ 19 ద ఫుడ్ స్మెల్స్ గుడ్. ద ఫుడ్ స్మెల్స్ గుడ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే భోజనం మంచి వాసన వస్తుంది. ఇక్కడ భోజనం అంటే ఫుడ్, మంచి వాసన అంటే వాసన అంటే స్మెల్, మంచి అంటే గుడ్, భోజనం మంచి వాసన వస్తుంది. హిందీలో ఎలా చెప్పొచ్చంటే ఖానా అచ్చా మహక్ రహా హే. ఇక్కడ ఖానా అంటే భోజనం, అచ్చా అంటే మంచి, మహక్ రహా హే మహక్ అంటే వాసన, మహక్ రహా హే ఖానా అచ్చా మహక్ రహా హే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 20 డోంట్ టచ్ ద హాట్ ప్యాన్. డోంట్ టచ్ ద హాట్ ప్యాన్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే వేడిగా ఉన్న ప్యాన్ని తాకవద్దు. ఇక్కడ వేడిగా అంటే హాట్, తాకవద్దు అంటే డోంట్ టచ్. హిందీలో ఎలా చెప్పొచ్చంటే గరం ప్యాన్ కో మత్ చువో. గరం అంటే వేడిగా, మత్ చువో అంటే తాకవద్దు, గరం ప్యాన్ కో మత్ చువో అని హిందీలో చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇది మన కిచెన్ అండ్ కుకింగ్ సెంటెన్సెస్ పార్ట్ 1. ఈ భాగంలో మనం వంటగదిలో రోజు ఉపయోగించే ముఖ్యమైన వాక్యాలను నేర్చుకున్నాం. ఈ వాక్యాలను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీ స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యం బాగా పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పార్ట్ 2లో ఇంకా ఎక్కువ యూస్ఫుల్ కుకింగ్ అండ్ కిచెన్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.